అరే రామాయణం విన్నప్పుడు నీకేమనిపిస్తదిరా? మందర లేకుంటే అసలు రామాయణమే లేదనిపిస్తది. నాకైతే దశరథ మహారాజు కైకేయికి మాట ఇయ్యకుంటే బాగుండనిపిస్తది. కాదు రాముడు వాళ్ళ చిన్నమ్మ మాట వినకుంటే అయిపోవనిపిస్తది. అసలు ఎంబటి సీతను దొరకపోకుండా బాగుండనిపిస్తదిరా. కాదురా, జింక కనిపించకుంటే రామాయణమే లేకపోవనిపిస్తది. జింక్ అంటే యాదికొచ్చింది, మర్చిపోయిన చెప్పుడు. జింకలతోటి ఇంకో రామాయణం అవుతున్నదట రైతులకు. ఓరి నాయనో, ఒక్కో ఊర్లే కుక్కల బాధ కోతుల బాధ చూసినాం గాని నారాయణపేట జిల్లాలో జింకల బాధ ఉన్నదట. సుశిర్రా గొర్రెల మంద తిరిగినట్టు ఎట్లా తిరుగుతున్నాయి పొలాల చుట్టూ. కృష్ణానది తీర ప్రాంతంలో 10 గళ్ళ జింకలు ఉండేదట. అవి ఇప్పుడు 100 కొద్ది అయినాయట. ఇక 100 కొద్ది జింకలు తిరుగుతుంటే చూస్తానికి ఆహ్లాదకరంగానే ఉన్నది. వీడియోలకు ఫోటోల పోజులకు బాగానే ఉంటది కదా. అవిటితోటి వచ్చిన ఇబ్బంది ఏముంది అనుకుంటుర్రా? అవి ఏసే అంగడి అంతా ఇంత కాదు. మందలు ఎకరం చేనులో పడితే అర్ధ గంటల పంట కథం చేసి పోతున్నాయట. రైతులు ఏ పంట వేద్దామన్నా జింకలకు భయపడుతున్నారట. పల్లి పత్తి వరి ఏ పంట వేయని చేతికొచ్చిన పంట అర్ధ గంటల మేసిపోతున్నాయట. అసలు ఈ జింకలతోటి పంటేసుడు కన్నా భూమి పడావ పెట్టుకున్నాడు నయమంటున్నారు రైతులు. అటు ఫారెస్ట్ అధికారులు సర్కారోళ్ళు పట్టించుకొని జింకలు అదుపు వేయకపోతే మేం పంట పండించుడు కష్టమే అని ఆశలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో కోతుల భయానికి చాలా ఊర్లల్లా పండ్లు కూరగాయలు వండించుడు బంద్ పెట్టిర్రు. ఇటు దిక్కేమో ఈ జింకల దెబ్బకు రైతులు హడలిపోతున్నారు. పొద్దుగాల